సో హాయ్ అండి, అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విషయం అండి. ఈ రోజు నేను ట్రైన్ చేస్తున్న బ్యాచ్ లో పడేస్తే పడేయండి, ఎత్తుకుంటాను. 4, అలా 5 కొత్త అండ్ యూ బ్యాచ్ ఇక్కడ వాళ్ళని మనము క్లోజ్ ఆడపడడం చేయడం మానేస్తాను, జరుగుతుంది. తెలియట్లేదు. మ్యూట్ లో పెట్టుకోవాలి ఎవరు. మేడం గారు కానీ నేను ఎత్తుకుంటాను. పిల్లడనుకున్నా ఏమనుకున్నావా? మేడం ఒకసారి మ్యూట్ లో పెట్టుకోవాలి. అందరూ సార్ మ్యూట్ లో పెట్టండి, ఓకేనా టీం వాళ్ళు. సో ఫ్రెండ్స్, 4, 5 అండ్ యూ బ్యాచ్ ని నేను సొంతంగా ఫ్యామిలీ లాగా జర్నీ చేసిన బ్యాచ్. సో అలాంటి బ్యాచ్ ఈరోజు మేము ఏమి వాళ్ళకి ఇవ్వాల్సిన కోర్స్ ఏదైతే ఉందో కోర్సులో మ్యాక్సిమం మనం కంప్లీట్ చేశాము. సో కంప్లీట్ చేసిన దాంట్లో వాళ్ళు యూటీటీ నుంచి నేను ఏమైనా వాళ్ళతో డబ్బులు తీసుకున్నానా, లేదంటే ఏమైనా వాళ్ళ నుంచి ఏమైనా కలెక్ట్ చేశానా అనే కొన్ని విషయాలు మీ ముందర అడుగుతాను. సో అడిగిన తర్వాత మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినొచ్చు. వాట్ ఈజ్ యూటీటీ, వై యూటీటీ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఉన్న బ్యాచ్ వాళ్ళు అందరిని అడుగుతాను. సార్, నేను డే 1 నుంచి మీకు మాట ఇచ్చినట్లే ఈ రోజు వరకు ఎక్కడైనా క్రాంతి సార్ కానీ, క్రాంతి సార్ టీం వాళ్ళు కానీ ఎక్కడైనా ఎవరైనా డబ్బులు మీతో రూపాయన్న, కనీసం సింగిల్ రూపాయన్న కలెక్ట్ చేయడం జరిగిందా? నథింగ్ సార్. 100% కూడా తీసుకోలేదు సార్ ఇంతవరకు. మీరే మాకు యాప్ కోసం డబ్బులు కట్టారు కదా సార్, లైఫ్ లో అది కూడా పర్మనెంట్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ అడుగుతాను. నెక్స్ట్ క్వశ్చన్ సార్, డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఇంత కష్టపడి చెప్పారు సార్. మీరు మా కోసం ఫ్రీగా డే అనంగా నైట్ అనంగా చాలా చెప్పారు సార్. మా కోసం చాలా చేశారు. నైట్ 1-2 టైం అయినా కూడా మీరు క్లాస్ తీసుకున్నారు సార్. అసలు మైండ్ బ్లోయింగ్ సార్. మీరు టైర్డ్ అయిపోయిన సమయంలో కూడా అది కాదు సార్, హెల్త్ బాగలేకుండా కూడా మీరు ఆ స్ట్రెస్ ఫీల్ చేయకుండా చెప్పిన విధానం అమేజింగ్ సార్. నార్మల్ టెంపుల్ దగ్గరికి వచ్చిన ప్రతి పర్సన్, సింగిల్ పర్సన్ కూడా లాస్ట్ కి రిప్లై ఇచ్చామా లేదా సార్, అవాయిడ్ చేయకోకుండా 100% ఒక్కరికి ఇచ్చారు సార్. పేరుగా అందరికి సమాధానం చెప్పారు. చాలా గ్రేట్ సార్. సో మీరు అలా చెప్పి వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడిగినా కూడా మళ్ళా కూడా ఓపిక్ గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, ఓపెన్ గా మనసులో మాట చెప్పండి. యూటీటీకి రాకముందు ఉన్న కంటెంట్ ఏదైతే నేర్చుకున్నారో ఆ కంటెంట్ మొత్తానికి యూటీటీలో కనీసం 1-2 కంటెంట్లు ఈక్వల్ గా ఉంటాయా? 1-2 సార్ మాకు దెబ్బలు జరిగి వచ్చేసినాం సార్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడాలని అనుకున్నాము స్టాక్ మార్కెట్. సార్ కంప్లీట్ గా మార్కెట్ లో ప్రాఫిట్ లాస్లు అవన్నీ కామన్. ప్రాఫిట్ లాస్ గురించి మనం మాట్లాడాల్సిన పని కూడా లేదు. మెయిన్ ఇంపార్టెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇండివిజువాలిటీ, డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ మాక్సిమం మారిపోయారా? ఏదైతే ప్రామిస్ చేశానో మీరు ఓన్ అనలైజ్ చేయడం కానీ, మీరు ఓన్ గా ఆలోచన చేయడం కానీ, ఓన్ గా ఒకరికి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వకుండా మీరు సొంతంగా లాభమైన నష్టమైన మీ ద్వారానే చేయడం కానీ జరిగిందా? జరుగుతూనే ఉంది సార్. అది ఎప్పటికీ జరగాలనే కదా సార్ మీరు కష్టపడుతున్నారు మా కోసం. సార్ ఇప్పుడు ఒక్కొక్కరిని సార్ ఒక్కొక్కరు ఒక 2 minutes టైం తీసుకొని ఒక హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ పేరు నేను పిలుస్తాను, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళవి. సో మీరు యూటీటీ మీద, క్రాంతి సార్ మీద అయినా కానీ, యూటీటీ మీద కానీ, రాబోతున్న స్టూడెంట్స్ మీద కానీ ఒక్కొక్కరు చెప్పొచ్చు సార్. సార్ చావలా గారు. క్రాంతి సార్, నేను బ్యాచ్ 4 సార్. యాక్చువల్ గా ఓకే సార్, బ్యాచ్ 4 ముందు నేను అంత ముందు ఓన్ గా ట్రైన్ చేశాను. మామూలుగా అంతా బాగా లాస్ జరిగింది సార్. ఒక్కసారి మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసిన తర్వాత సార్, మీరు కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. ఎంత కనెక్ట్ అయింది, మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉందా సార్? ఓకే సార్. సార్ దగ్గరే ఉంది సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. హలో, పని చేయండి సార్ చావలా గారు. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఈ లోపల అవకాశం ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. శశికాంత్ గారు మాట్లాడండి సార్. సార్, యూటీటీ అండ్ క్రాంతి సార్ గురించి చెప్పాలంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఏంటంటే మహాభారతంలో కృష్ణుడు ఒక అర్జునుడికి ఎలా దిశానిర్దేశం చేశాడో, ఓకే, అలా క్రాంతి సార్ మా జీవితాల్లో స్టాక్ మార్కెట్ గురించి అంత క్లియర్ గా ఎమోషన్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి,
ఓకే స్ట్రాటజీస్ కానివ్వండి, ఓకే ఎంత వెనుక నుంచొని ఓకే అంత బలంగా చెప్పడం వలన ఆయన వాయిస్ చూస్తేనే ఒక కాన్ఫిడెన్స్. సో ఆయన వాయిస్ వింటేనే ఒక కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్సే ఓకే మాలో చాలా 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 మార్పు తెచ్చింది. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ లో ఉన్నాను, కానీ నేను ఎప్పుడూ ప్రాఫిటబుల్ లో లేను. కానీ క్రాంతి సార్ వచ్చిన తర్వాత ఓకే సడన్ గా అయితే ప్రాఫిటబుల్ కాలేదు నేను. నాకు కూడా ఒక 4-5 నెలలు పట్టింది. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఫాలో కావడము, ఆ వెనక ఉన్న ఆ గార్బేజ్ అంతా తీసేయడము, క్లియర్ చేసుకొని క్రాంతి సార్ చెప్పింది ఓకే మనము అవగాహన చేసుకొని ముందుకు పోవడంతోని ఓకే నా ట్రేడింగ్ లో చాలా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఆయనకి ఓకే ఎంత చెప్పినా గానీ చాలా తక్కువ. సో థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. యా లవ్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపినాథ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ యూటీటీ రాకముందు రెడ్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటే రెడ్ క్యాండిల్ వచ్చిందంటే భయంగా ఉంటుంది సార్. ఓకే. కానీ ఇప్పుడు రెడ్ క్యాండిల్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం సార్. ఓ సూపర్. ఎందుకంటే దాని దాటినప్పుడు సార్ ఇంక వెళ్ళిపోతాం మన టార్గెట్ కి అంతే. ఓకే సార్ రెడ్ క్యాండిల్ వచ్చి ఎప్పుడు వస్తుందని కాసుకొని ఉన్నాం సార్ ఇప్పుడు. సూపర్ సార్, సూపర్. సో దానికి అల్టిమేట్ యాజ్ పర్ ఇండియన్ స్ట్రాటజీ ప్రకారం 11% మాత్రమే ప్రాఫిట్ లో ఉన్నారు, మిగతా 89% లాస్ లో ఉన్నారు ట్రేడింగ్ లో అని చెప్పేసి ఒక ఉన్నారు సార్. ఓకే. ఇన్ ఫ్యూచర్ అది 1% అన్న పెరగాలి, అది యూటీటీ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మణి గారు. సార్ యా యూటీటీ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అవుతాం ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను సార్. అది నేను సార్ హలో చెప్పండి సార్. సార్ నేను యూటీటీలో చేరక ముందు కాల్స్ తీసుకుని ట్రేడింగ్ చేసేవాడిని సార్. ఓకే. కాల్స్ మీద డిపెండ్ అయ్యే ట్రేడింగ్ చేసేవాడిని. వన్స్ అది నాకు వాళ్ళు ఇచ్చే స్టాప్ లాస్ టార్గెట్ 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ 70 పాయింట్స్ 50 పాయింట్స్ ఉండేది సార్. అది మనకి ఒక 20 పాయింట్స్ మైనస్ చూడగానే ఎగ్జిట్ అయిపోవాళ్ళం సార్. తర్వాత అది ప్రాఫిట్ లోకి వెళ్ళేది. ఓకే. ఎప్పుడు చూసినా లాసే ఉండేది కానీ ప్రాఫిట్ అనేది కనిపించలేదు సార్. కానీ వన్స్ యూటీటీలో జాయిన్ అయిన తర్వాత ఓన్ గా ట్రేడ్ చేస్తున్నాను. డైలీ నేను ట్రేడ్ ఏ రోజే ఫండ్స్ తీసే వస్తాను సార్. 100 పాయింట్ లేక మార్కెట్ రాను సార్. సూపర్ సార్, సూపర్. అంటే ఇండిపెండెంట్ గా మారిపోయారు సార్ యూటీటీ. నేను సార్ కన్ఫర్మ్లీ సార్. గోపీనాథ్ గారికి తెలుసు, యాదవ్ గారికి తెలుసు, నేను ఇంకా మారాను లేదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శిరీష గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ మ్యామ్. యాక్చువల్ గా ప్రీవియస్ గా నేను చాలా లాస్ లో ఉన్నాను సార్. ఎప్పుడైతే యూటీటీలో అంటే ఇంకా స్టాక్ మార్కెట్ ని వదిలేద్దాం అనుకున్నాను. యూటీటీలో జాయిన్ అయ్యాక ఆ లాసెస్ ని కవర్ చేసుకోగలుగుతానన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. మెల్లగా ఓన్ గా అయితే 1 లాట్ తోటి మీరు చెప్పిన ప్రతి స్ట్రాటజీని నేను బ్యాక్ టెస్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. కానీ మీ BTST అసలు ఇప్పటి వరకు నాకు ఒక 2 ఏమో లాసెస్ వచ్చాయి సార్. BTST అసలు అది నేను ఎక్కడ చూడలేదు సార్ మీరు ఇచ్చిన ఆ స్ట్రాటజీ. ఎప్పుడే కానీ మీరు చెప్పింది అది రాంగ్ అవ్వలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత సింపుల్ గా ఉంటాయి సార్ మన స్ట్రాటజీ, వెరీ సింపుల్. అసలు వితౌట్ నాలెడ్జ్ నేను స్టార్ట్ చేశాను. మీరు చెప్పిన కంటెంట్ ఒక్కటే ఫాలో అవుతున్నాను. అంటే ఏదైనా రాంగ్ ఉంటే నేను అనలైజ్ చేయడం రాంగ్ ఉంది కానీ మీ కంటెంట్ ఎక్కడే కానీ రాంగ్ లేదు సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం నేనే ప్రాక్టీస్ చేస్తే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే ఇంకా నా లాసెస్ అన్ని కవర్ చేసుకోవాలి. యూటీటీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మ్యామ్, యూటీటీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలా అయిపోయింది సార్. మ్యామ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ ప్రభు గారు. సార్ ఈ యూటీటీకి రాకముందు నేను ఇండికేటర్లు అని చెప్పేసి ఫాలో అవుతూ ఇండికేటర్ అనేది సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇండికేటర్ అవుతూ ఉన్న వల్ల కొద్దిగా లాస్ అవుతూ ఉండేవాడిని. ఓకే. ఆ తర్వాత యూటీటీకి వచ్చిన తర్వాత సార్ యూటీటీలో ఫస్ట్ నేను వీడియో చూసిన తర్వాత
అసలు మార్కెట్ అంటే ఇంత ఈజీనా అనిపించింది నాకు యూట్యూబ్ లో నేను వీడియో చూడడం వల్ల. ఓకే. ఆ తర్వాత నేను వచ్చేసి ఈ సెప్టెంబర్ లో నేను యూటీటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ తర్వాత కంటెంట్లు వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అయిపోయాను దీనివల్ల. ఓకే. దీనివల్ల నా లాస్ అయిన ప్రాఫిట్ రికవరీ చేసుకోగలిగాను. సూపర్ సూపర్ సార్. ప్రాఫిట్ ఒక ప్రాపర్టీ కూడా నేను పర్చేజ్ చేసుకోగలిగాను. ఇంకో ప్రాపర్టీ కూడా 6 సెంట్లను అడ్వాన్స్ ఇచ్చాను మళ్ళా. ఓ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సో మచ్, వెరీ హ్యాపీ సార్, వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. క్రాంతి సార్ దరిదాపులుగా సార్ నాకు వచ్చేసి ప్రాఫిట్ 30 lakhs దాకా ప్రజెంట్ నాకు వచ్చింది సార్. ఓ సూపర్ సార్, సూపర్. సో వెరీ ప్రౌడ్. ఈ ఇయర్ కల్లా ఇండిపెండెంట్ సార్, ఈ ఇయర్ కల్లా వన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా ఉన్నాను సార్ నేను. ఓ సూపర్ సార్. సార్ నేను అనంతపూర్ సార్. సూపర్ సార్, సూపర్. క్రాంతి సార్ మాట్లాడచ్చా? యా సార్ మణికంఠని. మణికంఠ గారు చెప్పండి సార్. ఎలా ఉన్నారు సార్? యా పర్వాలేదు సార్. సార్ నేనైతే హార్ట్లీ ఒకటే చెప్పగలుగుతాను సార్, నేను ఎటువంటి ఎవరి దగ్గర అంటే మార్కెట్ అంటే నాకు తెలియదు. ఓకే. ఎప్పుడైతే భగవంతుడి దయ వల్ల మీ యొక్క అనుగ్రహం చేత అంటే దేవుడి ఇచ్చిన వరం చేత యూటీటీ అనే ఒక వ్యక్తి, క్రాంతి కుమార్ అనే వ్యక్తి నా జీవితంలో రావడం నిజంగా చాలా అదృష్టం చెప్పుకుంటా. ఎందుకంటే నేను 2 lakhs అప్పు నేను తీర్చాను. ఎంత సార్? 2 lakhs. సూపర్ సార్. అండ్ 2 lakhs ఒక బైక్ కొన్నాను. ఓ సూపర్ సార్. డైలీ ఒక 200 points తో డైలీ మార్కెట్ రన్ అవుతున్నాను సార్. అది మీ చేత అసలు ఇలాంటి ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఇలాంటి వ్యక్తి రావడం చాలా అదృష్టం సార్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. సో ఏంటంటే తెలుసుకొని మీరు ఇండిపెండెంట్ గా మీరు తయారవుతుంటే వెరీ హ్యాపీ అనిపిస్తారు. కొంతమంది అనుకుంటారు మరి ఇదంతా స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటారు కొంతమంది. ఇంకా అంటే సార్ ఇప్పుడు ఒకవేళ ఈ రికార్డ్ మనం వీడియో అప్లోడ్ చేసిన సరే ప్రతి ఒక్కరు యూటీటీ ఫ్యామిలీ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ గ్రో అయ్యింది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి లైఫ్ లో అంటే వాళ్ళు కష్టపడి 1000 రూపాయలు సంపాదించేది మనం మన సిస్టమ్ మీద ఒక క్రాంతి సార్ అనే ఒక వ్యక్తి ఒక స్ట్రాటజీ చెప్తే ఆ స్ట్రాటజీ ప్రకారం ఒక ఎమ్మటిని కూర్చొని ఒక 2000 రూపాయలు సంపాదించుకునే స్టామినా యూటీటీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంది. ప్రతి ఒక్కరు అది ఒక్కరు ప్రతి ఒక్కరు మనం వచ్చే అప్కమింగ్ మన కొలీగ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వచ్చేటప్పుడు ఇలాంటి సార్ మనకి ఫ్యూచర్ లో ఉండాలి. ప్రతి ఒక్కరు సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఎల్ఎస్ బ్లూ ద్వారానే మనం సాయం చేయాలి. ఆయనకి ప్రతి ఒక్క ఎల్ఎస్ బ్లూ ద్వారానే మనకు సాయం చేయగలగాలి. మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వగలమా అంటే క్రాంతి కుమార్ గారికి ఎల్ఎస్ బ్లూ తప్ప మనం ఇంకేం ఇవ్వలేము. థ్యాంక్ యూ సార్. ఎల్ఎస్ బ్లూ గురించి వద్దులేదు సార్, మళ్ళీ ప్రమోట్ చేసుకున్నాం అనుకుంటారు వీళ్ళు. నథింగ్ సార్, నథింగ్. ఇప్పుడు వేల మంది లక్ష పెట్టి కోచింగ్ తీసుకొని వాళ్ళు 1:2 1:3 ర్యాంక్ అల్లాడిపోతున్నారు. కానీ యూటీటీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 7, 4, 6 ఎనీ బ్యాచ్ మెంబర్ అయినా సరే 1:10 రివార్డ్ రేషియోతో బయటకు వస్తున్నారు. వావ్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇదే అది కేవలం క్రాంతి కుమార్ వల్ల సాధ్యమైంది. వాళ్ళ టీం మా సాయపడింది. అందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్ ఖచ్చితంగా మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా సార్ నేను. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజేష్ గారు. హలో. యా రాజేష్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు చెప్పే క్లాసెస్ సార్ చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఈజీగా అర్థం అవుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి. మీరు చెప్పిన స్ట్రాటజీస్ పర్ఫెక్ట్ గా మనం నేర్చుకుని చేస్తే అసలు స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అవ్వాలి సార్. నేను చూస్తున్నాను సార్ డైలీ. ఇంకొకటి ఫిబినోసి సార్ 100% సార్ అది మీరు చెప్పారు. నేను 2 months నుంచి చూస్తున్నాను సార్ ఫిబినోసి. అది టార్గెట్ 4 ఎవ్రీ 1 week ఖచ్చితంగా టార్గెట్ 4 కి రీచ్ అవుతుంది సార్. యా సూపర్ సార్. అది నేను 1.5 month నుంచి చూస్తున్నాను సార్. అది నేను నా దగ్గర డేటా ఉంది సార్ చాలా. అది చాలా వస్తుంది సార్. సిఈ పోయినా మనం క్యాప్చర్ చేయగలుగుతున్నాను, పీఈకి వచ్చినా క్యాప్చర్ చేయగలుగుతున్నాం సార్. చాలా అసలు స్ట్రాటజీస్ అయితే చాలా బాగున్నాయి సార్. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మాత్రం మీరు చెప్పే క్లాసెస్లలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుంటుంటే మీరు ఇంకా సబ్జెక్ట్ ఇంకా బాగా చెప్పగలుగుతారు సార్. అదొకటి నేను ఇప్పుడు వచ్చే వాళ్ళకి అడ్వైస్ చేయగలుగుతాను సార్. యా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వాసు గారు. వరుణ్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్. సార్ వన్ థింగ్ సార్, నేను 1 year చాలా నేర్చుకోవాలని చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి ఎన్నో రకాల కాన్సెప్ట్స్ నేర్చుకుందాం ఎన్నో ట్రై చేశాను సార్. కానీ మీరు చెప్పే స్ట్రాటజీస్ లో
ప్రతిదీ అన్ని ఇంటర్లింక్డ్ మిక్స్ చేసి చెప్తారు సార్. ఒక్క సూపర్ ట్రెండ్ ఫాలో అయినా సార్ అసలు ఇంకా బ్లాక్ బస్టర్ సార్ అది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇచ్చే సైకాలజీ సార్, అది ఎట్లాంటి ఎంత పడిపోయి ఉన్నవాడినైనా లెగిచ్చి నువ్వు పరిగెత్తచ్చు అనేది చెప్తారు సార్. అది మాత్రం సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అది మెయిన్ థింగ్ సార్. సైకాలజీ అనేది ఎవరు చెప్పలేరు సార్. ఇప్పటికీ నేను ఎప్పుడైనా డల్ అయితే, ఎక్కడ నేను తప్పు చేసినా, మీరు ఇచ్చిన సైకాలజీ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్నాయి. ఇప్పుడు చూసినా కూడా మనలో లేని ఉత్సాహాన్ని ఎంతో తీసుకొస్తుంది సార్. అది మాత్రం పడిపోతున్న ప్రతిసారి మనకి బలం కావాలి. అవును సార్, అవును సార్. స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి అవును సార్. అది మీరు చెప్పిన ఇప్పటికీ కూడా ఆ వీడియోస్ చూస్తే ఎట్లాంటి వాళ్ళైనా సరే మనం స్ట్రిక్ ఆన్ రూల్స్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఫాలో అయితే 100% గెలవచ్చు సార్. యా థ్యాంక్ యూ సార్. శ్రీ గారు. ఆల్ ది స్ట్రాటజీస్. యా థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా శ్రీ గారు. బేసిక్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేది బేసిక్ గా స్టాక్ మార్కెట్ అంటే మొత్తం జూదం, డబ్బులు పోతాయి, ఇది ఒక్కటే కన్ఫర్మ్. అది ఇంతవరకు తెలిసింది. ఎప్పుడైతే క్రాంతి సార్ ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పుడు ఇంచుమించు 2000-3000 నెంబర్స్ కి డబ్బులు ఈజీగా వస్తాయి, అంత జూదం లేదేం లేదు అని అందరు ఫిక్స్ అయిపోయారు. నాకు తెలిసి ఇలాగనే ఇంకో 1-2 years నడిచింది అనుకో, యూటీటీ ఫ్యామిలీ అనేది ఇంకా ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఫిల్ అయిపోతుంది ఇంకా. యా థ్యాంక్ యూ సార్. సార్ ఎవరైనా యూట్యూబ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ అడిగితే నేను చూపించాలా, మీరు చూపించగలుగుతారా? ఇది కావాలి. నాది చూసే వాళ్ళకి ఏమొస్తుంది? అసలు నేర్చుకున్న వాళ్ళు, సంపాదించుకున్న వాళ్ళు చూడాలి, రైట్? నాకు తెలుసు క్రాంతి సార్ మీరు అస్సలు వద్దు సార్, వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే మనం ఎంత చూసుకున్నా మనమే చూసుకోవాలి. పబ్లిక్ చూపించి డబ్బు చూపించి మభ్య పెట్టకూడదు ఒక వ్యక్తిని మనం. ఎస్ సార్. నెక్స్ట్ సార్ చైతన్య. సార్ చైతన్య గారు చెప్పండి సార్. సార్ నేనైతే అసలు యూటీటీలోకి రాకముందు బ్యాక్ టెస్ట్ తెలియదు సార్. నాకు బ్యాక్ టెస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. ఓకే. అసలు కంప్లీట్ గా జీరో నాలెడ్జ్. ఈరోజు నేను ఓన్ గా ట్రేడ్ తీసుకుంటున్నాను సార్. నాకు ఫీర్ అనేది లేదు, ధైర్యంగా సొంతంగా ఓన్ ట్రేడింగ్ సార్. ఓన్ ట్రేడింగ్ అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అంటే నో వర్డ్ సార్. అంతా ఏంటంటే యూటీటీ మీరు మీ వాయిస్ వింటేనే చాలు సార్, ఆ కాన్ఫిడెన్స్ నా మాకు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఫోన్ సార్. సాదిక్ గారు చెప్పండి సార్. నా పేరు యాదవ్ సార్. యాదవ్ గారు చెప్పండి సార్. నేను యూటీటీ ముందు చాలా మంది కాల్స్ తీసుకున్నాను, క్లాసెస్ అటెండ్ అయ్యాను, చాలా చేశాను సార్. సార్ ఎవరైనా సరే గ్రీన్ క్యాన్ సపోర్ట్ రెసిస్టెన్స్ వాయిస్ బ్రేక్ అవుతుంది యాదవ్ గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇలా చెప్పుకోవాలి సార్. అది కూడా 70-90 పాయింట్స్ స్టాప్ అవుతుంది సార్. సాదిక్ గారు చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుంది యాదవ్ సార్ది. నమస్తే సార్. యా సార్. సార్ నేను కర్ణాటక బార్డర్. ఓ సూపర్ సార్. సార్ నేను మీ యూట్యూబ్ ఛానల్లో నేను 1 year బ్యాక్ చూశాను సార్. ఓకే సార్. కంటెంట్ నేను దాని ముందు చాలా వాళ్ళకి బాబా చాట్ అంట వేరే వాళ్ళకంతా అమౌంట్లు ఇచ్చి ఒక టాప్ స్ట్రాటజీకి అమౌంట్ ఇచ్చి తీసుకుంటా ఉంటే, ఓకే, కానీ చాలా లాస్ 50,000 వరకు ఓ ట్రేడ్ లో లాస్ అవుతాండి సార్. చాలా లాస్ అవుతాయి. మీ కంటెంట్ ఓటి మీరు నేర్పించిండేది పిల్లోలకి ఎట్లా నేర్పిస్తారో అలా నేర్పించిన సార్. లైఫ్ లో డైలీ నాకు 2,000 వస్తే చాలు అని స్టార్ట్ చేసినాను. డైలీ నేను ఇంకా నాకు డైలీ 2,000 రూపీస్ వస్తా ఉండేది సార్. సూపర్ సార్, సూపర్, హ్యాపీ. చాలా మా ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది సార్. అవును సార్. టెన్షన్ ఉండదు సార్ లైఫ్ లో చాలా సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్ మేము. ఏ సార్ ఈ ప్రేమ నాకు ఎల్లప్పుడు మీరు చూపిస్తుంటే చాలు సార్ మాకి. క్రాంతి సార్ ఒక్క చిన్న విషయం మణికంఠ గారు చెప్పండి సార్. మీరు ఇప్పుడు ఒక శ్రీకృష్ణుడు లాగా ఒక భగవద్గీత చెప్తున్న అర్జునుడికి ఎలా చెప్తున్నారో మీరు సేమ్ మాకు అది చెప్తున్నారు సార్. ఒక శ్రీకృష్ణులా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు సార్ ఇంకా చెప్పడం నాకు తెలిసి. ఓకే కంటిన్యూ. చెప్పండి సార్. షాది గారు. హలో సార్. సార్ నా పేరు శంకర్ సార్. మీరు అడిగారు కదా సార్ వాట్ ఈస్ యూటీటీ అని. చెప్పండి సార్. యూటీటీ ఒక పెద్దన్న సార్. కంపల్సరీ మనకు ఏ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా మనం భయపడకుండా అడగాలంటే ఓన్లీ యూటీటీ వాళ్ళని అడగొచ్చు. అది క్రాంతి సార్. అంత ఎక్కడైనా ఉందా సార్ ఇట్లా సర్వీస్? డౌట్ వస్తే
లేదు సార్, మళ్ళీ మిమ్మల్ని ఓన్ బ్రదర్ మన లాగా ఇండియాలో ఫీల్ అయ్యి మిమ్మల్ని నెంబర్ అడగచ్చు. 1 లో ఉంటారు సార్ మీరు. అంత ఫ్రీగా నెంబర్ చెప్తారు. 1 లో ఉంటారు. రెండోది ఏంటంటే వై యూటీటీ అని అన్నారు ఏదో వాళ్ళని ట్రైన్ చేయాలనేసి. థ్యాంక్ యూ సార్. సార్ వై యూటీటీ అన్నారు కదా సార్, మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి హెవీ కాంపిటేటివ్ అండ్ హెవీ. హలో సార్ నేను మాధవరావు సార్. షఫల్ అవుతుందండి సింగిల్. హలో సార్ క్రాంతి సార్, నేను మాధవరావుని. చెప్పండి సార్ మాధవరావు గారు. సార్ అంటే ఇప్పుడు మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు, ట్రేడింగ్ చేసే వాళ్ళు, మీరు చెప్పిన సబ్జెక్ట్ ని క్యాచ్ చేసుకుని ట్రేడింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, సార్ అసలు మార్కెట్ అంటేనే ఏమి తెలియని వాళ్ళు మన యూటీటీ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి సార్ మీ దగ్గర నాలెడ్జ్, సబ్జెక్టు, మీ గైడెన్స్ ద్వారా సార్ వాళ్ళు డైలీ 500 నుంచి 1000, 2000 గెయిన్ చేస్తున్నారంటే అది ఒక చెప్పలేని అద్భుతం, మిరాకల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను ఇంతకుముందు వితౌట్ నాలెడ్జ్ తో ఇష్టం వచ్చిన ట్రేడింగ్ చేసి టోటల్ మనీ లాస్ అయిపోయాను. ఓకే. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఆఫ్ యూటీటీ సార్ టూ మచ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది సార్. సో ఎంత మనీ లాస్ అయినా సరే దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం నాలో ఉంది. సో మనకు గైడెన్స్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఎప్పుడైతే యూటీటీలో జాయిన్ అయ్యామో అప్పుడు అసలు సబ్జెక్ట్ అంటే ఏంది, గైడెన్స్ అంటే ఏంది, మార్కెట్ లో మనం చేసే మిస్టేక్స్ ఏంది, ఇన్ని రోజులు ఎంత బ్లైండ్ గా మనం ట్రేడింగ్ చేసాము అనేది అర్థమైంది. సో అసలు మార్కెట్ అంటే ఏందో తెలియని మా వైఫ్ ఇప్పుడు ఓన్ గా ట్రేడింగ్ చేసుకుంటుంది మీ సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మార్కెట్ తెలిసిన వాళ్ళు చేయడం అనేది కామన్ సార్. అసలు మార్కెట్ అంటే ఏందో తెలియని పర్సన్స్ వాళ్ళు ఏం డౌట్లు అడిగినా సరే మీరు ఎప్పుడు కూడా ఎనీ టైం కూడా మీరు విసుక్కోలేదు. అది నాకు ఇప్పటికే ఆశ్చర్యం అవుతుంది. అవును సార్. క్లాస్ నాకైతే చిరాకు వస్తుంది, వీళ్ళేంది ఎట్లా డౌట్లు అడుగుతున్నారని. బట్ మీరు మాత్రం ఏ రోజు కూడా ఎవరిని కూడా విసుక్కోకుండా జూనియర్స్, తెలియని వాళ్ళు ఎవరేం డౌట్ అడిగినా సరే ఓపిక్ గా సమాధానం చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ముందుకు పోయేటట్లు చేయగలుగుతున్నారంటే అది అసలు గ్రేట్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ యూటీటీ ఆఫ్టర్ యూటీటీ లైఫ్ అనేది మారిపోద్ది సార్ ఎవరికైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. హలో సార్. సార్ నేను చెప్తుంటే సుజిత్ సార్. హలో శంకర్ గారు చెప్పండి సార్. సార్ నేను చెప్తుంటే కట్ అయిపోయింది సార్. వాట్ ఈస్ యూటీటీ అంటే, యూటీటీ అనేది ఒక పెద్దన్న సార్. మనకి ఏదైనా నిర్భయంగా ఫీల్ ఫ్రీగా మనం ఏవడినా మనకు సమాధానం చెప్తారు. రెండోది వై యూటీటీ అన్నారు. వై యూటీటీ అంటే సార్ మనం హెవీ వాలటైల్ అండ్ డేంజర్ ఇండెక్స్ లో మనం ట్రేడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన మెలకువలన్నీ, ఆ స్ట్రాటజీస్ అన్ని అడ్వాన్స్డ్ గా మీరు నేర్పించారు సార్. ఇది ఏదో మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, ఇది రియల్ వాస్తవం. వీటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు ఇందులో. ఇక గ్రీన్ రెడ్ అంటారా, అది దేనిలోనే ఉంటుంది సార్. కానీ దీన్ని కరెక్ట్ గా ఫాలో అయితే మాత్రం 101% సక్సెస్ఫుల్ కావచ్చు సార్ ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ. నెక్స్ట్ సార్ నేను సుజిత్ సార్. సుజిత్ గారు చెప్పండి సార్. సార్ హాయ్ సార్. అదే అప్పుడు మీరు ఐఫోన్ అన్నారు, నేను చూసుకోలేదు సార్. అది నా నేమ్ చేంజ్ అయిపోయింది సార్. నాట్ అట్ ఆల్. సార్ అయితే నేను ట్రేడింగ్ చేసి మానేసా సార్. నేను ఒక 1 year దాకా గ్యాప్ తీసుకున్నా సార్. అంటే అంతే ఒక గ్యామ్లింగ్ లా జరుగుతుంది, ప్రతిసారి స్టాప్ లాస్ హిట్ అవుతుంది నేను ఒక ఇంటెన్షన్ తో ఉన్నాను. ఎప్పుడైతే ఈ యూటీటీ అనే ఆప్షన్ నా లైఫ్ లో జాయిన్ అయిందో, నేను జాయిన్ అయినాను సార్, మొత్తం లైఫ్ చేంజ్ సార్. మాక్సిమం నేను ప్రతి స్ట్రాటజీ మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, ప్రతి స్ట్రాటజీ 10 days నేను అలా 1 month చేశాను సార్. సూపర్ సార్. 1 month చేశాను సార్. 1 month చేశాను. నేను ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉన్నాను సార్. నేను గ్రీన్ లో మంత్ ఎండ్ గ్రీన్ లో ఉంటా సార్. నేను డెఫినెట్లీ మంత్ ఎండ్ గ్రీనే సార్. వెరీ గుడ్ సార్. సూపర్. నా సైకాలజీ మొత్తం చేంజ్ చేశారు సార్. అసలు మా తెలుగు వాళ్ళలో ఇంత ట్రేడింగ్ కాన్సెప్ట్స్, ఇన్ని స్ట్రాటజీస్ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారని నేను షాక్ అయినాను సార్ ఫస్ట్ టైం మీకు చూసాక. బెస్ట్ సార్ నిజంగా సార్. అసలు ఇంత కంటెంట్ ఇస్తూనే ఉన్నారు కదా సార్. ఎప్పుడు సార్ మీ కంటెంట్ ఆగేది? ఎప్పుడు ఆపుతారు సార్ కంటెంట్? అసలు ఆగదు సార్, అది ఆగకూడదు సార్. సార్ కంటిన్యూ చేయండి సార్, మాకు కంటెంట్ ఇస్తానే ఉండండి సార్ ప్లీజ్. తప్పకుండా సార్. మీకు కంటెంట్ అనేది ఆగదు, మీకు లైఫ్ లాంగ్ ఆగకూడదు సార్. ఆగకూడదు సార్. క్రాంతి సార్ ఉంటాడు, క్రాంతి సార్ కు ఉన్నంత కాలం మీకు కంటెంట్ వస్తూనే ఉంటుంది. కావాలి సార్, మాకు కావాలి సార్. మీరు డెఫినెట్లీ కంటెంట్ కావాలి సార్ మాకు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్.
యా రాము గారు చెప్పండి సార్. సార్ నాకు మీకు నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాను ట్రేడింగ్. ఎస్ సార్. సో నాకు అంటే మనకి ఓనమాలు కూడా తెలియదు, అంటే కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి అని కూడా తెలియదు. ఓకే సార్. సో నేను డిసెంబర్ కి 2 lakhs ప్రాఫిట్స్ తీసాను సార్. ఓ సూపర్ సార్, సూపర్, వెరీ సూపర్. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటూ ట్రేడింగ్ కూడా చేసుకోగలుగుతున్నాను. ఓన్లీ మీరు ఇచ్చిన సెటప్స్ ఆ టైం స్లాట్ చూసుకున్నాను, సెటప్స్ చూసుకున్నాను, సెటప్ ఫామ్ అవగానే ఎంట్రీ. యా సూపర్. ఇంకా అంతే సార్, ఇంకా తీసుకోవడం, టార్గెట్ పెట్టడం, అంతే సార్. సార్ యూటీటీ సెటప్స్ కి ఎన్ని లక్షలు పోసినా దీనికి విలువ కట్టగలమా? లేదు సార్, మీరు ఇచ్చే కంటెంట్ కట్టలేం సార్, డెఫినెట్లీ కట్టలేం, రైట్? అందుకే దాన్ని కట్టలేం కాబట్టి డబ్బులు తీసుకోలేదు మనం, రైట్? ఎస్ సార్, మీరు ఇచ్చే కంటెంట్ ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక 5 minutes ఉంది. సో మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా కానీ స్టిల్ ఉంటే కామెంట్ రూపంలో మెసేజ్ డ్రాప్ చేయండి. సో నేను కామెంట్ బాక్స్ నేను స్క్రీన్ మీద పెట్టాను, ఓకేనా? సో కామెంట్ బాక్స్ స్క్రీన్ మీద పెట్టాను. సో ఒకసారి కామెంట్ రూపంలో కూడా పెట్టవచ్చు. వెరీ ఏమంటారు, వెరీ హ్యాపీ బ్యాచ్. నేను ఒక విషయం అయితే చెప్తాను, లైఫ్లో ఎదగాలి, సాధించాలి, పట్టుదలతో పాటు మనకి కావాల్సింది కాన్ఫిడెన్స్. ఎవరికైనా కామన్గా ఎలాంటి స్టేజ్లో ఉన్నా, నేను మీకు చెప్పాను నా లైఫ్ స్టైల్ గురించి మధ్యలో కొన్నిసార్లు మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఘోరమైన స్టేజ్ నుంచి వచ్చాను నేను, ఫైనల్ స్టేజ్ నుంచి వచ్చాను. అలాంటి స్టేజ్ నుంచి నేను నిలదొక్కున్నాను అంటే కేవలం కాన్ఫిడెన్స్ వల్లనే అది అవుతుంది, కేవలం కాన్ఫిడెన్స్ వల్లనే అవుతుంది. అలాంటి కాన్ఫిడెన్స్ మీలో క్రాంతి సార్ ఉన్నంత వరకు ఎక్కడ పక్కకు పోనీకోకుండా నేను మీతోనే ఉండి మీతో నడుచుకుంటూ మిమ్మల్ని ముందు తీసుకుపోతానని ఆ రోజు క్రాంతి సార్ మాట ఇచ్చినట్లే ఈ రోజు కూడా మీకు మాట ఇస్తున్నాడు. ఐఎమ్ ప్రామిస్ ఫ్రమ్ యూటీటీ. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను. ప్రభు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ యూటీటీ అనే యూనివర్సిటీలో ఫ్రీ సీట్ దొరకడం అనేది మా అదృష్టం సార్. యా థ్యాంక్ యూ సార్, హైలైట్ సార్, సూపర్ సార్, వెరీ సార్, వెరీ అసలు బెస్ట్ కాంప్లిమెంట్ అనేది thumbnail లో కూడా పెట్టుకోవచ్చు నేను. మేము యూట్యూబ్ సార్ క్రాంతి సార్ స్టాక్ మార్కెట్ చూస్తేనే మాకు ఆ పేరే ఉంటుంది సార్. మీరు అంటే సార్ కొన్ని ఒక స్టూడెంట్ గా జాయిన్ అవ్వగలం సార్ మేము, అంతే. అది లక్ సార్. అది ప్రియా గారు మీరు ఇంకా ఏం చెప్పలేదు కదా, అదృష్టం ఉంటేనే మీరు తారసపడతారు సార్, లేకపోతే లేదు. అంతేనా? అంతే, అది నమస్తే సార్. యా థ్యాంక్ యూ ప్రియ గారు, బెస్ట్ కాంప్లిమెంట్ సార్. నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి సార్. హరి గారు బాగున్నారా? బాగున్నాం సార్, చెప్పండి సార్. మా కోసం ఎంత చేస్తాను, మీకు మీ ఫ్యామిలీకి ఆ దేవుడు చల్లగా చూడాలి సార్. అంతే సార్, ఇదే చాలు సార్. జై యూటీటీ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ యూటీటీ ఎప్పుడు పడిపోతున్నా సబ్స్క్రైబ్ రూపంలో లక్షలు పెట్టినా మీలాంటి కంటెంట్ ఎవరు సార్. యా థ్యాంక్ యూ సార్. మీ వల్ల చాలా మంది, చాలా కుటుంబాలు కూడా బాగుపడుతున్నాయి సార్. నమ్ముకునే స్టాక్ మార్కెట్. ప్రభు సార్ చెప్పండి సార్. సార్ ఒక్కసారి మాకు అందరికి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి 100% ఉంది సార్, మీకు అది సర్ప్రైజ్ ఇస్తాను. అవును సార్, సార్ ప్లీజ్ సార్, గురువు దర్శనం లేకోకుండా మేము విద్య నేర్చుకున్నాము, కానీ గురువు దర్శనం సార్ అదొక కసగిస్తుంది సార్ లోపల. ఒక్కసారన్నా కలవాలి. మీకు ఒక విషయం అయితే చెప్తాను, ఎవరైనా ఇదే చెప్తాను, మీకు ఒక విషయం అయితే చెప్తాను, మనం తొందరలో కలవబోతున్నాం, ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. వెయిటింగ్ సార్. యా కొంతమంది ప్రతి బ్యాచ్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇస్తాను. సో కంపల్సరీ మనం అందరూ కలుద్దాం. అందరికి వస్తుంది, అందరికి 100% అందరికి వస్తుంది. అంటే అయిపోయిన బ్యాచ్ లో చెప్తున్నాను, అయిపోయిన బ్యాచ్ లో స్టిల్ ఇంకా నాతో కనెక్ట్ లో ఉన్నారు. మీరు ఇప్పుడు రన్నింగ్ ఏం చేస్తాము ఏమి తెలియదు, మాకు దారిపోసారు సార్ మీరు. యా థ్యాంక్ యూ ప్రియ గారు. యూటీటీ గొప్పతనం ఏంటంటే ఎంతవరకు మీరు కనబడకుండా మాకెంత చేశారు, అదే సార్ అసలైన గొప్పతనం. అసలు ఊహించుకోలేదు కదా ఎవరు, ఒక వ్యక్తి ఓన్లీ వాయిస్ తో యూట్యూబ్ లో మీరు గొప్ప కోసం అయితే చేయలేదు సార్, మీరు ఒకరికి బాగు చేయాలనే మనస్తత్వం గొప్ప కోసం చేయలేదు. ఫోన్ చేసినట్టున్నాడు. సార్ మిమ్మల్ని బట్టి నేను దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పానో చెప్పలేను సార్ అసలు. స్వాతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. యా చెప్పండి స్వాతి గారు. నిజంగా మిమ్మల్ని బట్టి నేను దేవుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటానో సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పరిచయం అయినందుకు నిజంగా చెప్తున్నాను నేను. నిజంగా థ్యాంక్ యూ మేడం. మీరు అట్లా బ్లెస్సింగ్ అడుగుతున్నారు కాబట్టి నాకు ఈ రోజు
కొంచెం హెల్త్ డల్ అవుతున్నా కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి కోలుకొని మీ ముందుకు వస్తున్నాను. జై యూటీటీ సార్. మేము కోరుకునేది ఒకటే సార్, ఫ్యూచర్ లో కూడా మీలాంటి వ్యక్తి చాలా చాలా లక్షల మందికి అవసరం సార్. మీరు దయచేసి మీ హెల్త్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మా అందరి తరఫున అది ఒకటే రిక్వెస్ట్ సార్ మీకు. యా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సపోర్ట్. నాలాంటి క్రాంతి కుమార్ అని మీ బ్యాచ్ నుంచి మినిమం ఒక 10 మందిని ట్రైన్ చేసి నా దగ్గర తీసుకుంటాను. సో ఈ క్రాంతి కుమారు ఒక 10,000 మందికి ట్రైన్ చేస్తే కనీసం మినీ క్రాంతి కుమారులు కనీసం ఒక 1000 మంది కన్నా ట్రై చేయాలి ఒక్కొక్కరు. ముందు ఇస్తాను, ముందు మీ బ్యాచ్ కి ఇస్తాను. మీ బ్యాచ్ కి కొంతమంది ఇంకా పాత బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. సో అన్ని సెటప్ చేశాను. కొద్దిగా నేను వర్క్ లో ఉండి బిజీ అయిపోయాను. ఎనీవే అది మళ్ళీ మాట్లాడదాం. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సెండ్ చేశాను అందరికి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేసింది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫార్మాట్ చూపిస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా ఒక విషయం సార్. ప్రభు గారు చెప్పండి సార్. సార్ 10,000 మంది స్టూడెంట్స్ ఒకటే పాయింట్ లో ఎంట్రీ కొడితే మార్కెట్ ఎందుకు పరిగెత్తారు సార్? కొడదాం, మనమే కొడదాం. అది కూడా యూటీటీ మొత్తం కలిసి కొడదాం. అందరు కలిసి ఒకే పాయింట్ లో కొట్టినామంటే మార్కెట్ ని శాసించవచ్చు సార్. మనము మన తెలుగు వాళ్ళ సత్తా అంటే ఏంటో చూపిస్తుంది. మన మెయిన్ మోటో అదే సార్. మనమే ఎందుకు సాధించకూడదు? అది తెలుగుడే సాధించాలి. బయట వాళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళు కదా. ఒక తెలుగుడు కొడితే అందరు మైండ్ సెట్ మార్కెట్ మన వైపు తిరగాలి. అదే సార్ ఒక రోజు సార్ మన స్టూడెంట్స్ అందరికి సేమ్ పాయింట్ ఎంట్రీ పాయింట్ ఇవ్వండి సార్. ఒకటే సార్ అందరు ఎంట్రీ కొట్టండి అని ఒకసారి. దానికోసం ఆల్గో రెడీ చేస్తున్నాను సార్. ఒక 10,000 అకౌంట్లు యాడ్ చేసి